ఎంతో గొప్పగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలే తన జీవితంగా మార్చుకుని, ప్రజల సంతోషంలో తన సంతోషాన్ని ఎంచుకుని, వాళ్ళ సంతోషమే తన సంతోషంగా భావించి ఎంతో గొప్పగా పరిపాలన కొనసాగిస్తూ ఆ అయోధ్యలో ఉన్న వాళ్ళందరి యొక్క సుఖశాంతుల గురించి తప్పించేటటువంటి దశరథ మహారాజు ఏ ప్రభు యొక్క సంరక్షణలో అయోధ్యావాసులంతా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, అందరూ హాయిగా ఉన్నారు, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు, పరిపాలన ఎంతో ఆనందదాయకంగా జరుగుతుందో, పరిపాలించేటటువంటి ప్రభువుకు మటుకు ఎవరికీ తెలియని ఒక బాధ, అంతర్గత బాధ ఏమిటంటే ఆయనకి సంతానం లేకపోవటం. ఎంతో గొప్ప వంశంలో పుట్టానే, నా తర్వాత నా వంశం పరిస్థితి ఎలా ఉంటుంది, నాతోటే అంతరించిపోతుందా అనొక దుఃఖం రోజు రోజుకి పెరుగుతోంది. వృద్ధాప్యం పైబడింది. 60,000 సంవత్సరాల చక్కటి పరిపాలన కొనసాగించాడు. ప్రజలంతా కూడా దశరథ మహారాజుని ఎంతో గొప్పగా కొనియాడుతున్నారు. కానీ తన జీవితం ఒంటరిగా మారిపోతుందో నాకు భావన పెరిగింది. ఎప్పుడు ఏ సమయం ఎలాగ మారుతుందో, ఎవరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో తెలియదు కదా. ఎప్పుడు ఎవరితోటి చర్చించినటువంటి ఆ విషయాన్ని మొట్టమొదటిసారి తన సభలో బయటపెట్టాడు. వృద్ధాప్యం మీద పడుతోంది, నా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకులు ఎవరు, నా వంశీకులు ఎవరు, నా వంశం నాతోటే ముగిసిపోవాలా అని ఒక ఆవేదన మొదలైంది. ఆ నిండు సభలో తన దుఃఖాన్ని బయటపెట్టాడు. ఏమంటున్నాడు, ఎంత బాధతో ఉన్నాడంటే, దశరథుడంతటి మహారాజుకు సంతతి లేదను చింత మిగిలెను. దశరథుడంతటి మహారాజుకు సంతతి లేదను చింత మిగిలెను. మంత్రివరులను పురోహితులను రావిల్చుకొని సంప్రదించెను. మంత్రివరులను పురోహితులను రావిల్చుకొని సంప్రదించెను. ఇక్ష్వాకుల కులమును నిలుపగల పుత్రుని బడయు ఉపాయము గోరెను. ఇక్ష్వాకుల కులమును నిలుపగల పుత్రుని బడయు ఉపాయము గోరెను. అందరూ తెలిపిరి ఆమోదముగా అశ్వమేధమను యాగము చేయగ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే దశరథ మహారాజు తన మనసులో ఉండేటువంటి ఆవేదనను బయటపెట్టాడో, సంతానం లేక నాకు చాలా దుఃఖం కలుగుతుందని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అశ్వమేధ యాగం చేసినట్లయితే దోషాలని తొలగి తమరి యొక్క కోరిక నెరవేరుతుంది, గొప్ప సంతాన భాగ్యం కలుగుతుందని ఎప్పుడైతే చెప్పారో, వెంటనే వశిష్ఠుల వారి యొక్క ఆశీస్సులు పొందాడు. మంత్రివర్లకి రాజపురోహితులకి అందరికీ చెప్పి సరయూ నది తీరాన ఉత్తరముఖాన ఒక గొప్ప యాగభూమిని నిర్మించి ఆ యాగానికి కావలసినటువంటి సమకూర్చాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. వశిష్ఠాదుల ఆశీసులు గొని సుమంత్రాదుల ఆమోదము గొని. వశిష్ఠాదుల ఆశీసులు గొని సుమంత్రాదుల ఆమోదము గొని. సరయూ నది ఉత్తర తీరమున యాగభూమిని నిర్ణయింపుడని. సరయూ నది
ఉత్తర తీరమున యాగభూమిని నిర్ణయింపుడని తగు రక్షకులతో పురోహితులతో ఉత్తమాశ్వమును వదలవలయునని తగు రక్షకులతో పురోహితులతో ఉత్తమాశ్వమును వదలవలయునని దశరథుడు బల్కే ఆనందముగా అందరూ ప్రీతిగా ఆలకించగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా యాగానికి కావలసిన అన్ని చక్కగా సమకూర్చాలని, ఎటువంటి లోటు ఉండకూడదని, ఎప్పుడైనా ఏదైనా పూజ కానీ యాగం కానీ మనం చేస్తుంటే అది సక్రమంగా చేయాలి. ఏదో చేశాం కదా అని అనుకున్నట్టు చేస్తే అది మంచి ఫలితానికంటే ఇంకా చెడు ప్రభావం మన జీవితం మీద కలుగుతూ ఉంటుంది. ఆ విషయాలని తెలిసిన మహాపండితుడు కాబట్టి వెంటనే ఏమంటున్నాడంటే, యాగానికి కావలసినటువన్నీ చక్కగా సమకూర్చండి, ఎటువంటి దోషాలు లేకుండా మనం యాగాన్ని చేయాలి. అంతేకాకుండా యాగం సక్రమంగా జరగాలి. మధ్యలో ఆగినా లేకపోతే ఇబ్బందులు కలిగినా అది యజ్ఞకర్తకు మరింత ప్రమాదాన్ని తీసుకొస్తుందని తెలియజేస్తూ తగు జాగ్రత్తతోటి మనమంతా యాగాన్ని చేయాలని హెచ్చరిస్తున్నాడు. యాగక్రమమున దోషములుండిన యజ్ఞకర్త వినాశముందునని, యాగక్రమమున దోషములుండిన యజ్ఞకర్త వినాశముందునని, సర్వజ్ఞులు ఋత్విజులు గురువులు శాస్త్రీయముగా క్రతువు నడుపుడని, సర్వజ్ఞులు ఋత్విజులు గురువులు శాస్త్రీయముగా క్రతువు నడుపుడని, యాగము కొరకై వలసినవల్ని యథావిధిగా సమకూర్చుడని, యాగము కొరకై వలసినవల్ని యథావిధిగా సమకూర్చుడని దశరథుడు బల్కే ఆనందముగా అందరూ ప్రీతిగా ఆలకించగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అంతేకాకుండా ఆ సభలో అందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో అంతా కూడా ఆదేశించి వశిష్ఠుల వారు రాజపురోహితులు అందరి దగ్గర అనుమతి తీసుకుని ఆశీస్సులు తీసుకుని వెంటనే తన మందిరానికి చేరుకుని తన భార్యలందరినీ పిలిపించుకుని, అశ్వమేధ యాగం చేయబోతున్నాను, నాతో పాటు మీరంతా కూడా దీక్ష తీసుకోవాలి, సంతానం గురించి జరగబోయే ఈ యాగంలో మనమంతా కూడా నియమనిష్టలతోటి యాగాన్ని జరపాలి అని వాళ్ళందరితోటి చర్చిస్తున్నాడు. యాగ దీక్ష తీసుకోమని ఆదేశిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. బ్రాహ్మణోత్తముల అనుమతి గైకొని మంత్రి పుంగవుల సెలవు తీసుకొని, బ్రాహ్మణోత్తముల అనుమతి గైకొని మంత్రి పుంగవుల సెలవు తీసుకొని, దశరథుండు మందిరము చేరుకొని మూరు రాణులా చేరబిల్చుకొని, దశరథుండు మందిరము చేరుకొని మూరు రాణులా చేరబిల్చుకొని, పుత్రుల కొరకై అశ్వమేధమును సంకల్పించితి దీక్షభూనుడన, పుత్రుల కొరకై
అశ్వమేధమును సంకల్పించితి దీక్షభూనుడన రాణుల ముఖ పద్మములు విరిసెను హేమంతము తొలగిన పద్మములనా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.